హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. చాలా చోట్ల గల్లీకి హోటల్ ఉంటుంది, కానీ మళ్ళీ తినాలనిపించే హోటల్స్ చాలా అరుదుగా ఉంటాయి. ఈరోజు కోనసీమలో అలాంటి ఒక హోటల్ను మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే, ఓ తల్లి తన కొడుకులతో మాత్రమే ఈ హోటల్ నిర్వహిస్తుంది. ఆ హోటల్ కథ తెలుసుకుందామా? అయితే రండి. ప్రస్తుతం మనం కోనసీమలో ఉన్న ఒక చిన్న పేరు లేని హోటల్లో ఉన్నాం. ఈ హోటల్ చిన్న రేకుల షెడ్లో ఉంది. గత 30-40 ఏళ్ల నుంచి ఇక్కడ ఏమి హోటల్ నడుపుతున్నారు, అసలు ఎలా నడుపుతున్నారు, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఐటమ్స్ ఇక్కడ ఫేమస్ అనే విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. పెద్దమ్మ, ఏం పేరమ్మా? పెద్దమ్మ, మీ పేరు? నా పేరు గణపతమ్మ అండి. గణపతమ్మ గారు. గణపతమ్మ గారు, మీ హోటల్లో టిఫిన్ చాలా బాగుంటుందని చెప్పి ఈ చుట్టుపక్కల పెద్ద టాక్. కోనసీమలో, అందులోని కొత్తపేట పరిసర ప్రాంతాల్లో మీ టిఫిన్ చాలా అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా అల్లం చట్నీ మాత్రం అమృతంలా ఉంటుంది, అద్భుతంగా అదిరిపోతుందని చెప్తున్నారు. ఏంటమ్మా, ఎప్పటి నుంచి నడుపుతున్నారు ఈ హోటల్ మీరు? మేము 30 సంవత్సరాలు నడిచండి. 30 సంవత్సరాల నుంచి మీరు నడిపిస్తున్నారు. అంటే అంతకుముందు మీ భర్త గారు నడిపించేవారమ్మా? అంతకుముందు ఆయన ఇంకో క్లాస్ వేసేవారండి. తర్వాత మా మ్యారేజ్ అయినాక ఎట్టుకున్నామండి. మాకు ఇప్పుడు ఆయన కూడా చనిపోయారండి. ఎంతకాలం అయిందమ్మా ఆయన చనిపోయి? ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు చిన్న వాళ్ళు అండి. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోయారండి. ఆయన అందులో గ్యాప్ ఉంచదు. బాధపడకండి అమ్మా. అంటే మీరు రెక్కల కష్టం మీద మీరు ఇంత కష్టపడి ఇంతలా నడిపిస్తున్నారంటే అప్పటి నుంచి పిల్లల్ని నెట్టుకోనండి అలాగే చేసుకుంటున్నామండి. చిన్న పిల్లలైనా సరే నా మాట ఇవ్వరండి. అప్పటి నుంచి పని చేసుకుంటామండి. మేము ఒకరి మీద ఆధారం ఉండదండి మాకు. మా రెక్కల మీద మేమే బతుకుతామండి. ఇప్పుడు మట్టికి అలాగే చేస్తున్నామండి. కానీ కొంచెమంది మా ప్రేమను చూసి, కాపాడు ప్రేమను చూసి అండి, పేస్టాలు కానించి ఉద్యోగ మంత్రి కానించి అందరూ వస్తారండి. అందరూ వస్తారు మీ టేస్ట్ అది చూసి వస్తారండి. పునిగి వేస్తానండి, గారె వేస్తానండి, ఊతప్ప వేస్తాను, ఇడ్లీ వేస్తానండి, పెసరట్టు కూడా వేసిద్దానండి. చేయలేక కొంచెం తగ్గిపోయానండి. పెసరట్టు వేయాలంటే కొంచెం కష్టం అమ్మా. కష్టం అంటే చేయలేకండి. నేను దూరం నుంచి కూడా వస్తానండి ఇక్కడికి. ఇటువైపు ఈ రోడ్లో ఎవరు వెళ్ళినా ఆగుతున్నారు అందరూనండి. ఇలాగ అమలాపురం సైడు, ఇలా రాయమండ్రి నుంచి కూడా వస్తారండి. ఎక్కడ ఇలాగ వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఆగుతారండి ఎవరైనా. మా వ్యాపారం బాగానే సాగుతుందండి. ఇక్కడ బాగా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, శనగ చట్నీ ఫేమస్ అండి ఇక్కడండి. వాటిని కూడా వచ్చి పొట్లాలో ఎక్కువగా పోర్షన్లు బాగా ఎక్కువగా కట్టుకెళ్తారండి. మళ్ళీ ఎవరైనా పురమాయించుకుంటాం కూడా పురమాయిస్తారండి. ఇక్కడ మాకు ఏదైనా ఫంక్షన్లకి పురమాయిస్తారండి. అలాగే ఇస్తారండి. 3 గంటల టైంలో వేసిపోయి ఇచ్చేస్తానండి. బాగా నడుస్తుందండి. ఎంతసేపు పెడతారమ్మా? పొద్దున్న కేవలం 2-3 గంటలే పెడతారండి కదా. అంటే అండి ఎక్కువ ఆశపడినండి నేను. మాకు సరిపోయిందంతా సోల్లే అని అనుకుంటానండి నేను. మేము 4 గంటలు ఇస్తానండి. 4 గంటలు వేసి 10 గంటల దాకా బగ్గే ఉంటుందండి. అక్కడి నుంచి స్లో ఉంటుందండి. ఇంకా అందుకే 11 గంటలతో స్లో అయిపోద్దండి. ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ రేపటికి ప్రిపరేషన్, మళ్ళీ మళ్ళాడికి అన్నీ తయారు చేసుకునండి. ఫ్రెష్గానే అన్నీ మళ్ళీ తయారు చేసుకుంటామండి. మా పిల్లలు నేనండి, బయట వాళ్ళు ఎవరిని ఎట్టనండి. ఇంకా మేము సాధారణంగా మేమే చేసుకునండి, కుటుంబ సభ్యులే చేసుకుంటామండి. మాకు దూరాల నుంచి కూడా ఇలా ఇల్లు వాళ్ళు కూడా బస్సులు కూడా ఆగుతాయండి. బస్సులు కూడా ఆగి పార్సల్ కట్టుకుని వెళ్ళిపోతారండి. మా అన్న నడుతుందండి మాకు. అంటే ఎక్కువగా చేయలేకండి మేము మనుషులు నెట్టుకోనండి, మాకు నీట్గా ఉండాలని. అదే అండి. ప్రస్తుతం మన దగ్గర వేడి ఊతప్పం రెడీగా ఉంది. ఈ హోటల్లో మొత్తం 5 రకాల టిఫిన్స్ దొరుకుతాయి. ఇడ్లీ, ఉల్లి బజ్జీ, గారి, ఊతప్పం, అట్లాగే పెసరట్టు. కేవలం 5 రకాల టిఫిన్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతుంటాయి. వాటిలో బాగా పెసర పునుకున్నా లేదంటే ఉల్లి బజ్జీ అన్నీ బాగుంటాయి. బట్ ఉల్లి బజ్జీ ఒకటి, పెసర పునుకు ఒకటి, అట్లాగే ఈ ఊతప్పం చాలా బాగా ఫేమస్. ఊతప్పం సైజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సుమారు 3 రకాల చట్నీ చూడవచ్చు.
ఒకటి శనగ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ 3 రకాల చట్నీలు ఇస్తారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నారు. ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగి అసలు ఇక్కడ టిఫిన్స్ గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం పేరు సార్ మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు మంచి ఇష్టంగా తినేస్తున్నారు టిఫిన్. రెగ్యులర్గా తింటారా లేదా ఈరోజు వచ్చారా? లేదండి, రెగ్యులర్గా ఇక్కడ టిఫిన్ చేస్తుంటా. కేవలం ఉదయం లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత ముఖ్యమో ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ హోటల్లో అనేది అంతే ముఖ్యం. ఇక్కడ అయ్యో తప్పకుండా మీరు ఆ ఫీల్ ఎంజాయ్ చేయాలి. మీరు ఒకసారి దీని టేస్ట్ చూస్తే ఇది ఎంత బాగుంటుంది ఏంటనేది మీకు తెలుసు. అల్లం చట్నీ టచ్ చేయండి, మెయిన్ ఇక్కడ ఫేమస్ అది. సూపర్, నిజంగా అల్లం చట్నీ చాలా చోట్ల దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఈ టైప్ ఉండదు, అది కొంచెం పలుచగా ఉన్నట్టు ఉంటుంది. ఏంటంటే ఇది మామూలుగా రొటీన్గా మన ఇళ్లలో చేసుకునే అల్లం మొక్కలతో చేసే చట్నీ కాకుండా ఇది వేరే వీళ్ళు వారే మెటీరియల్ సపరేట్గా వీళ్ళు చేస్తున్నారు క్వాలిటీగా. పైగా దీనికి ఏంటంటే వీళ్ళు మిక్సీలు గ్రైండర్లో యూజ్ చేయరండి. ఇక్కడ ఈవిడ గణపతి గారు అని చెప్పిన ఈవిడ హోటల్ యజమానురాలు. ఆవిడ ఒక్కవిడే చేస్తారు. వాళ్ళ పిల్లలతో 2 పిల్లలను పెట్టుకుని ఆవిడ హోటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈవిడ ఈ చట్నీ అనేది ఈవిడ ఒక రోట్లో ఈవిడ స్వయంగా రుబ్బి చేస్తుంటారు. అందుకని అదొకటి. ఇందులో ఏంటంటే మామూలుగా వాడే మెటీరియల్ కూడా ముఖ్యంగా ఇక్కడ ఫేమస్ అండి. అది కారంగా ఉంది. అంటే మనం టిఫిన్ తినగానే సుమారు కనీసం 1 గంట 2 గంటల పాటు ఆ టేస్ట్ అనేది ఆ నోట్లో అలా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఏమేమి ఫేమస్ అంటారు? ఇక్కడ కేవలం 5 రకాల టిఫిన్స్ ఉన్నాయి. ఏవి బాగుంటాయి ఈ 5 రకాల్లో? ఇది బాగోదు ఇది బాగుంటుంది అని చెప్పడానికి ఏమీ లేదండి. ఇక్కడ బాగుంటాయి, ఇక్కడ అన్నీ బాగుంటాయి. ఇక్కడ ముఖ్యంగా మెయిన్ ఏంటంటే ఈ ఇడ్లీ అనేది కామన్గా అన్ని చోట్ల దొరికేదే. ఈవిడ చేతితో చేసిన పెసర పునుకు, మినప పునుకు, మినప బజ్జి అంటారు, ఈ ఊతప్పం, ఈ 3 మాత్రం ఇక్కడ హైలైట్ అండి. మీకు ఏంటంటే మీకు ఉదయం కూడా 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. 10 అయ్యేటప్పటికి మొత్తం టిఫిన్ క్లోజ్. తర్వాత అందరూ నిరాశతో బాధపడుతూ టిఫిన్ లేదని వెళ్ళిపోయేవాళ్ళే తప్ప ఎవరు ఉండరు. ఇక్కడ మీకు పొద్దున్నే మీరు ఉదయం 7-8 గంటలకల్లా వస్తే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లైన్లో నుంచి చూడవచ్చు. పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాను. మార్నింగ్ ఆల్మోస్ట్ 6:30 నుంచి ఇక్కడే ఉన్నాను. క్రౌడ్ అసలు ఏమాత్రం తగ్గట్లేదు. వస్తున్నారు వెళ్తున్నారు. చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ తింటున్నారు? నేను సుమారు దాదాపు ఒక 15 ఇయర్స్ అవుతుందండి. 15 ఇయర్స్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు కూడా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మేము కూడా ఇక్కడ పార్సల్ టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ముందు తినేసి ఇంటికి వెళ్ళాక ఇంకొక రౌండ్ వేద్దామని పార్సిల్ కూడా తీసుకెళ్తాం. ఇక్కడ మా ఇంట్లోనే కాదు, ఈ ఊర్లో చుట్టుపక్కల ఏదైనా సరే ఒక ఫంక్షన్ జరిగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్తుందండి. ఎందుకంటే ఇది మన ఇంట్లో అయితే మనం ఎంత శుభ్రంగా ఎంత నీట్గా చేసుకుంటామో ఇక్కడ కూడా ఇప్పుడు అలాగే చేస్తారు. కొన్ని చోట్ల అయితే ఈ పప్పులు ఉప్పులు కూడా తెచ్చినట్టుగా పోసేసి గ్రైండర్ ఆడతారు. ఇప్పుడు అలా కాదు, స్వయంగా ఈవిడికి అన్ని పనులు ఈవిడే స్వయంగా చేసుకుంటారు, 2 పిల్లల్ని పెట్టుకుని. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకు టేస్ట్ బాగుంటుంది, శుచిగా కూడా ఉంటుంది. ఇది ఇక్కడ కస్టమర్లు చెప్తున్న మాట. నిజంగానే కస్టమర్ చెప్తున్నారని కాదు, నేను తింటూ ఉన్నాను, ఆయనతో మాట్లాడుతూనే మధ్యలో తింటున్నాను. మీరు గమనించే ఉంటారు. టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి. టిఫిన్ అయితే మాత్రం ఊతప్ప మంచి సైజులో ఉండి చాలా బాగుంది. అంటే ఊతప్ప అంత లావు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదమ్మా. నీ చేతి వంట నేను తిన్నాను, ఇప్పుడు నీ చేతితో చేసిన ఊతప్పని నేను తిన్నాను. అయితే టిఫిన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎలాంటి కష్టాలు పడ్డారమ్మా మీరు మొదట్లో ఈ హోటల్ని ఇట్లా నిలబెట్టుకోవడానికి? ఎలాంటి కష్టాలు? చాలా కష్టాలు పడ్డానండి. ఆయన కూడా మందు డ్రింక్ తాగేస్తండి, అలా పిల్లలతోటి బాధపడేదానండి. నేను ఆయన చేయకపోయినా నేను పిల్లల్ని వేసుకుని సక్క పెట్టుకునేదాన్ని అండి. ఆయన ఉన్నప్పుడు కూడానండి అలా సక్క పెట్టుకుని ఉన్నాను కూడా. ప్రజలు చాలాగా గొడవ పెట్టేవారండి. మీ గొడవ మీదే నాకు ఎంత నా పని నాది అనుకునేదానండి. బాధపడదు పెద్దమ్మ. ఇప్పుడు నీవు సూపర్గా అద్భుతంగా నీ టేస్ట్ ఎక్కడెక్కడికో బాగుతుంది. అసలు ఈ అద్భుతమైన అమృతమైన టేస్ట్ నీ కష్టం అది. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నువ్వు ఈ రకంగా చేసుకుంటున్నావు అంటే చిన్న విషయం కాదు పెద్దమ్మ. ఈ హోటల్ ఇనీషియల్గా పెట్టినప్పుడు అలాంటి బాధలు అన్నీ బాగానే చేసుకుంటున్నానండి. నేను ఏదో ఇంకా నా మీద బాధ్యత లేకుండా మీరు కూడా నేర్చుకోమని చెప్తున్నానండి. పిల్లల్ని నేర్చుకున్నారండి ఒకటిని. సాయంత్రం మళ్ళీ వాళ్ళు చేసుకుంటారండి. మాకు నటి బాగానే వెళ్ళిపోతుందండి. బాగుంది.
రేట్లు ఎంత 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 దగ్గర నుంచి ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయమ్మా? మాకండి రేట్లు ఇప్పుడు 4 ఇడ్లీ 6 రూపాయల కాడ నుంచి 6 రూపాయలు అప్పటి నుంచి కూడా అమ్మానండి నేను. 6 రూపాయల కాడ నుంచి అమ్మానండి. ఇప్పుడు అన్ని రేట్లు పెరగడం, ఇప్పుడు రేట్లు పెరగడంతో కొంచెం రేటు పెంచుకున్నామండి. ఎంతమ్మా ప్లేట్ టిఫిన్ ఎంత? ప్లేట్ 20 రూపాయలు చేసి 20 రూపాయలు అన్నా కూడా సిటీలో అయితే 20 రూపాయలకి టేస్ట్ ఉన్న టిఫిన్ అయితే ఖచ్చితంగా 20 రూపాయలు చేసామండి. బాగానే వస్తుందండి. మాకు చుట్టుపక్కల ఉన్నవాడు కూడా మాకే వస్తారండి. మేస్టాయిల్ కాడ నుంచి కొత్తపేటలో మేస్టాయిల్ అందరూ కూడా మాకే వస్తారండి. బాగా ఎక్కువగా ఉల్లిబజ్జి అండి, గారె అండి, పునికండి బాగా ఫేమస్. ఊతప్ప బాగా వెళ్తుందండి. ఇడ్లీ మీద ఎన్నట్లకి బాగా క్వాలిటీ వెళ్తుందండి. మాకు ఎక్కువగా మాకు ఫంక్షన్లు కానీ అవి ఇస్తారండి, చేసి ఇస్తానండి. మా అన్నండి ఒకవేళ చేయనన్నా కూడా బతిమాలి ఇస్తారండి. బతిమాలి ఇవ్వాలని ఇస్తానండి. హైదరాబాద్ సైడ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడికే వస్తారండి టిఫిన్ కూడా. హైదరాబాద్ నుంచి కూడా ఇల్లు కూడా ఇక్కడ ఆగుతారండి. బస్సులు కూడా ఆగి అట్టుకు వెళ్తారండి పొట్లాలో. బాగానే ఉన్నదండి. మీ భర్త చనిపోయినప్పుడు పిల్లలకి వయసు ఎంతమ్మా? పిల్లలకి చిన్న చిన్న వాళ్ళు అండి. 6వ సంవత్సరం 5వ సంవత్సరం ఇలాగా ఉండేదండి పిల్లలు. పెద్ద ఆయన మట్టుకి 8 సంవత్సరాలండి. ఈ పిల్లలతో ఎలా చేసుకొచ్చారు? అలాగే చేసుకొచ్చేదండి, కష్టపడి అలాగే చేసేదండి. పిండిలు ఆడుకుంటూ నేనండి, పప్పులు ఆడుకుంటూ నేనండి అన్నీనండి. ఆయన ఏం చేసేవారు కాదండి, ఫుల్ టెంకరైపోయి ఉండేవారండి. పైగా పట్టు కొట్టినా కానీ ఏడుతూ ఉండేదాన్ని, అలా చేస్తూ ఉండేదాన్ని అండి. చాలా కష్టాలు పడ్డా? చాలా కష్టాలు పడ్డానండి నేను. కనీసం మా ఇంట్లో వాళ్ళ మీద కూడా మేము ఆధారం లేదండి. ఎవరి మీద ఆధారం లేకుండా నేనే ఇంకో 10 రూపాయలు ఎవరికైనా సాయం కష్టం వల్ల ఉన్నానని నేనే చేసేదాన్ని అండి. నేనే చేసేదాన్ని అండి. ఎవరిది కూడా నేను కష్టపడలేదండి. ఎవరి తిప్పలో ఎంత కష్టంలో ఉన్నానని కూడా ఎవరు కూడా నాకు ఎవరు చేయలేదండి. బాగానే ఉన్నదండి. 30 సంవత్సరాల నుంచి హోటల్ చేస్తున్నారంటున్నారు కదమ్మా, ఏమన్నా వెనకేసుకున్నారా? బాగానే ఏమి లేదండి. మామూలుగా ఏంటంటే జనాలకి ప్రేమేస్తే ఎట్టాలి, శుభ్రంగా తినాలి, మనస్ఫూర్తిగా ఉండాలనండి మేము ఇలాగే చేసుకుంటున్నామండి. కడుపులు నింపే తక్కువ రేటే అదండి. మేమేం సంపాదన ఆస్తి ఏం సంపాదించుకోలేదండి. మాకు అలాగే రోజు వెళ్ళిపోతున్నాం చూడాలని అనుకుంటున్నామండి. జనం కూడా బాగోవాలి, మనకు మంచిగా వచ్చి తినాలని చెప్తామండి. అంతే తప్పకండి మనకి సంపాదన చేసుకుందాం అన్నది ఏమి లేదండి మాకు. సంపాదించిన ఆస్తులు ఏమి లేవండి. మా అమ్మగారే మా ఆస్తి. మా అమ్మగారితోనే ఉంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తున్నాము. ఇద్దరం అన్నదమ్ములు ఇద్దరం అంతే. పెద్ద మీదిగో టిఫిన్ డబ్బులు, టిఫిన్ తిన్నాం కదా, తీసుకోండి పర్లేదు, మొత్తం తీసుకోండి. టిఫిన్ 3 ప్లేట్లు తిన్నాం కానీ మొత్తం తీసేసుకోండి, మొత్తం మీకే. మీరు పడే కష్టానికి నేను ఇచ్చేది ఏం చాలా తక్కువే. అసలు నిజంగా తక్కువ రేటుకి అందరికీ టిఫిన్ పెడుతున్నారు. మీరేమి నన్ను కూడా కొడుకులంటూ అనుకోండి అంతే. ఓకే పెద్దమ్మ, వెళ్ళొస్తానే. యాక్చువల్ అయితే టిఫిన్ 10 రకం 12 రకాలు బాగుంటాయి. అందులో అయితే పునుకులు అయితే చాలా బాగుంటాయి. 3 రకాల చట్నీలు వస్తాయి. అందులో అల్లం చట్నీ అయితే టాప్, చాలా బాగుంటుంది. యాక్చువల్ దాని గురించే నేను లోపల ఎదర 2-3 హోటల్ ఉన్నా దాటి ఇక్కడికి వచ్చి మరీ తీసుకుంటాను. పరిశుభ్రంగా అన్ని వంటలు కూడా చేస్తూ అందరికీ కూడా శుచికరంగా చేస్తూ అందరికీ ఎవరు కూడా సంతృప్తులు పడేలా అన్ని వంటలన్నీ చేస్తూ ఆవిడ చక్కబెట్టుతూ ఆవిడ కాలం జాగ్రత్తగా పిల్లల్ని అందరినీ చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటుంది. అదే ఆ టేస్ట్ కోసం చూడండి ఎన్ని మోటార్ సైకిల్ వచ్చాయి, అలా వచ్చి తిని వెళ్తారు, పట్టుకెళ్తారు. మినిమం ఒక 5 years పై నుంచి వస్తున్నాం. ఇది చాలా బాగుంటుంది. కష్టపడి ఫ్యామిలీ మొత్తం కష్టపడి చేస్తారు. బయటలో ఎవరు ఫ్యామిలీ మొత్తం కష్టపడి చేస్తారు, బాగా చేస్తారు. తెలుసుకున్నారు కదా గణపతమ్మ గారి హోటల్ కథ. ఈ హోటల్కి మీరు కూడా రావాలనుకుంటే ఇది కొత్తపేట నుంచి అమలాపురం వెళ్ళే రోడ్లో పలివిల వంతెనకి ముందు పనసల దొడ్డి అనే గ్రామానికి వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది. దానికి ఆపోజిట్ ఒక చిన్న బండి, దానికి ఒక రేకుల షెడ్లో ఉంటుంది.
ఈ హోటల్లో టిఫిన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చాలామంది చెప్పారు. నేను కూడా తిన్న తర్వాత అదే మాటను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ 5 రకాల టిఫిన్లు చాలా బాగున్నాయి. దాంతోపాటు అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, శనగ చట్నీ 3 రకాల చట్నీలు చాలా 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 బాగున్నాయి. ఇలాంటి మరిన్ని హోటల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.